నా పేరు ఉగ్గిడి శ్రీనివాస్. మొన్న 21వ తారీఖు నాడు జరిగిన 10వ తరగతి పరీక్ష పేపర్ మాస్ కాపింగ్ విషయంలో నా పైన నిరాధారమైన ఆరోపణలు ఆ! చేసినటువంటి ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో నిందితుడైన బుడుగుంట్ల శంకర్‌కు నాకు ఎటువంటి సంబంధం గాని, పరిచయం గాని లేదు. కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసమే దీన్ని వాడుకొని దీన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ విషయంలో నేను ప్రధానంగా ఒక ఆరోపణ చేసిర్రు. నేను ఎమ్మెల్యే గారి పిఏ అని చిత్రీకరించి ఇది చేసిర్రు. ఎమ్మెల్యే గారి పిఏ వచ్చేసి పన్నాల మధుసూదన్ రెడ్డి. నాకు పిఏకు పిఏ కాదు నేను. నేను కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మాత్రమే. గత సమావేశాలలో, సభలలో ఉన్నటువంటి ఫోటోలను తీసుకొని, దాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం నన్ను నా మీద ఆరోపణలు చేసి దీన్ని క్రియేట్ చేయడమైనది. దీనికి సంబంధించి ముఖ్యంగా తెలుగు స్క్రైబ్ ఛానల్, మిర్రర్ టీవీ, టీ న్యూస్ మరియు మన్నె క్రిషాంక్, దిలీప్ కొనతం గారు వీళ్ళందరూ ట్విట్టర్లలో వాళ్ళ మాధ్యమాలలో ప్రచారం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పత్రాలన్నీ నేను జత చేసి స్థానిక సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయంలో ఎవరు బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. ఈ విషయం మీద నేను చట్టరీత్యా కోర్టులకు గాని వాళ్ళ మీద పరువు నష్టం దావాలు కూడా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను చౌవోన్ రజిత శ్రీనివాస్, నెకరికల్ మున్సిపల్ చైర్మన్. మొన్న జరిగిన 10th పేపర్ లీకేజీ విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేకున్నా కూడా మా మీద, మా ఎమ్మెల్యే గారి మీద తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్, టీవీ న్యూస్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న వీరి మీద మేము నిన్న నెకరికల్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది.